హాయ్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి మాట్లాడుకుందామని. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇమాజిన్ మనం రోడ్ సైడ్ నిలబడి ఉన్నాం, ఒక బస్సు మూవ్ అవుతుంది. సో మనం నించున్న పాయింట్ రిఫరెన్స్గా తీసుకుంటే మనకి బస్ మోషన్లో ఉన్నట్టు ఉంటుంది అండ్ బస్లో ఉన్న ప్యాసింజర్స్ ఆల్సో. ఓకే, బట్ ఇన్సైడ్ ద బస్ లెట్ వి టేక్ ఏ రిఫరెన్స్ పాయింట్. దెన్ ఏమవుతుందండి, బస్లో ఒక రిఫరెన్స్ పాయింట్ని తీసుకుంటే ఒక అబ్జర్వర్ని, పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా స్టేషనరీగా అనిపిస్తారు. ఓకే, సో చూడండి, ఇక్కడ మోషన్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్. మనకి బస్ మూమెంట్లో ఉన్నట్టు ఉంటుంది, బట్ ఇన్సైడ్ ద బస్ ఆల్ ప్యాసింజర్స్ ఆర్ ఇన్ రెస్ట్. ఓకే, సో how can we define frame of reference or reference point? It's a point from where we can observe the motion of an object. ఓకే, లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం కదా మనం, ఎర్త్ ఇంక్రెడిబుల్ స్పీడ్తో మూవ్ అవుతున్నా కూడా మనం ఎందుకు స్టేషనరీగా అనిపిస్తామని. ఎందుకు అనిపిస్తామండి, మనం ఎర్త్ మీద మనం నించున్న ప్లేస్ని ఆర్ మనం ఉన్న ప్లేస్ని రిఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి మనం స్టేషనరీగా అనిపిస్తాం మనకి మనం. బట్ మనం స్పేస్ నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎర్త్ మూవ్ అవుతూ ఉంటుంది అండ్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది. సో ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ హౌ కెన్ వీ సే ద రిఫరెన్స్ పాయింట్ ఆర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్? ఇట్స్ ఏ పాయింట్ ఆర్ an object from where we can observe the motion of an object. Okay, and remember one thing, motion is always relative. Okay, thank you for watching. In my next video let's discuss about distance and displacement and the difference between those two. Okay, thank you for watching.